రూపంలో ఆనాటి బడ్జెట్ 2,24,625 కోట్లు అంటున్నారు. అంటే 2,90,000 రూపాయలు బడ్జెట్ పెడితే 2,90,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెడితే ఖర్చు చేయబోతున్నది కేవలం 2,24,000 రూపాయలు చెప్తే డిఫరెన్స్ అంటే 66,000 కోట్లు. అంటే ఒక సంవత్సరం ప్రతిపాదించిన బడ్జెట్లో 66,000 కోట్ల రూపాయలు ఆదాయం రాదని ఖర్చు పెట్టలేమని చెప్పి దీన్ని చూపించిందంటే మొత్తం ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్ పోను, వడ్డీలు ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్, అసలు కట్టడు ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్, జీతభత్యాలు ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్, పెన్షన్లు ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్, సోషల్ పెన్షన్లు ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్. అంటే ఒక్క మాట చెప్పాలంటే 66,000 కోట్ల రూపాయలు ఎక్స్పెండిచర్ కాలేదని చెప్పడం అంటే వెల్ఫేర్ని మొత్తం గంగల ముంచడమే. కేవలం వెల్ఫేర్ పేదలకు కేటాయించేటువంటి కేటాయింపులలో అంకెలు తప్ప రియల్ ఎక్స్పెండిచర్ ఉండదని చెప్పి చెప్పడమే. ఇవాళ ఈ సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెడుతూ 2024-2025 సంవత్సరానికి బడ్జెట్ అంచనాలు 2,75,891 కోట్ల రూపాయలు. అంటే ఆల్మోస్ట్ పోయినసారి 2,24,000 కోట్లు నిజంగా ఖర్చు పెట్టే సత్తా ఉంటే ఆదాయం వస్తే ఈ సంవత్సరం ఖర్చు పెట్టే డబ్బు 2,35,000 2,30,000 కోట్ల కంటే ₹1 కూడా ఎక్కువ ఖర్చు పెట్టే అవసరం లేదు. అంటే మళ్ళీ ఈ సంవత్సరం బడ్జెట్లో కూడా ప్రవేశపెట్టబడ్డ 2,75,000 కోట్లలో 40,000 కోట్ల పైచీలకు లేదా 50,000 కోట్ల రూపాయలు ₹1 కూడా ఖర్చు పెట్టేటువంటి ఆస్కారం ఉండదు బడ్జెట్కి. దానికి ఆ సత్తా లేదు.